జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పవన్ కళ్యాణ్ తనను తాను సనాతన ధర్మానికి ప్రతిబింబంగా చెప్పుకోవటాన్ని నారాయణ తప్పుబట్టారు. మొదట్లో వామపక్షవాది చెగోవీరా శిష్యుడని చెప్పుకున్న పవన్ ఇప్పుడు కాషాయం డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడని మండిపడ్డారు. పవన్ వ్యక్తిగత జీవితానికి సనాతన ధర్మానికి ఎంతో తేడా ఉందన్నారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న వేషధారణేనని ఆయన విమర్శించారు. ప్రభుత్వంలో ఉంటే సనాతన ధర్మాన్ని విడిచిపెట్టాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు సిపిఐ నారాయణ. మరి పవన్ కళ్యాణ్ వాడు ముందుకేసి సనాతన ధర్మానికి నేను ప్రతిబింబం చెప్పుకుంటున్నాడు. ఆయన ఫస్ట్లోనేమో వామపక్షవాది, చెగోవీరా శిష్యుడు, ఆ తర్వాత మంత్రి అయ్యాడు. ఆ చెగోవీరా డ్రెస్ అది తీసి పారేశాడు, కాషాయ డ్రెస్ వేసుకున్నాడు. నేను సనాతన ధర్మానికి చంపి అంటున్నాడు. ఎందుకంటున్నాడు? కేంద్రంలో మోడీ ప్రసన్నలు పొందడానికి, కేంద్రంలో అమిత్ షా ప్రసన్నలు పొందడానికి ఆయన వేషం మార్చాడు. లేకపోతే ఆయన ఒరిజినల్గా ఇది కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం సనాతన ధర్మానికి వ్యతిరేకం. సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా? ఇది అన్ని సనాతన ధర్మం నమ్మకుండా ఉండి నాకే అర్థం అన్ని వ్యక్తిగత విషయం. అయితే ఒప్పందం ఉండడానికి వీళ్ళే. గవర్నమెంట్లో ఉండబాకు, ఉంటే సనాతన ధర్మాన్ని మాట్లాడబాకు. రెండు ఉంటే కుదరద్దు. ఈ విధంగా నీ ఆత్మకు నువ్వే ద్రోహం చేసుకుంటావు, ప్రజానికలను మోసం చేస్తావు. అవి కరెక్ట్ కాదు. సనాతన ధర్మం లాంటి ఒక పాడు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పవన్ కళ్యాణ్